పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సినిమాను మించి మలుపులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు కేసు కొట్టేయాలని అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్టు తదితర అంశాలపై ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు జరిగాయి. ఈ నెల 4న పుష్ప 2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్ ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు BNS 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరగ్గా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ అల్లు అర్జున్ కు ఊరట కల్పించింది. అంతకుముందు అల్లు అర్జున్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి. నిన్న ఢిల్లీలో పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, తప్పలేదు ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి చేశారు. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, మంచి విషయం కాదు. అనంతరం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లారు. అక్కడ ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ ఆధారంగా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో దాదాపు 2 గంటల పాటు విచారించారు. వాంగ్మూలం రికార్డు చేశారు. అదే సమయంలో అల్లు అరవింద్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అభిమానులు చేరుకున్నారు. చిక్కడపల్లి స్టేషన్లో వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోవిడ్ తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, రోగుల సహాయకులు ఎగబడ్డారు. నివేదికలు సాధారణంగా ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండటంతో జడ్జి ఛాంబర్ కు తరలించారు. ఇదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు, అల్లు అర్జున్ సన్నిహితులు, పుష్ప సినిమా నిర్మాతలు నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. ముందస్తుగా కోర్టు రహదారిని పూర్తిగా మూసివేసిన పోలీసులు కోర్టు బయట, లోపల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.